హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ కుకింగ్. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ రెసిపీ చూపిస్తున్నాను. ఇవి రాయలసీమ సైడ్ బొరుగులండి. ఇవి నేను ఒక 5 గ్లాసెస్ తీసుకున్నాను. నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఉగ్గానికి కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 1 టొమాటో, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. సో ఫస్ట్ ఆనియన్స్ పొట్టు తీసేసి ఇలా చూపిస్తున్నట్టుగా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా చీలికలు కట్ చేసుకోవాలి. ఈవెన్ దంచి కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు. తర్వాత టొమాటో కూడా సన్నగా కట్ చేసుకోవాలి పొడవుగా. అన్నీ కటింగ్ అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బొరుగులు ఒక 10 మినిట్స్ బాగా నానిన తర్వాత ఇలా వాటర్ అంతా ఒత్తేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఉగ్గానికి టేస్ట్ ఎన్హాన్స్ చేసేది పప్పుల పొడి అండి. రోల్ తీసుకొని పప్పులు కొంచెం కోర్స్గా దంచుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా టొమాటో సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు మనం ఒత్తి పెట్టుకున్న బొరుగులని కడాయిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్స్ ఆఫ్ పప్పుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవడమే, అంతే అండి. ఇలా ప్లెయిన్గా ఉగ్గాని అయినా తినొచ్చు, లేదంటే ఇలా బజ్జీ వేసుకొని మిరపకాయ బజ్జీ వేసుకొని కాంబినేషన్గా తినొచ్చు. యాక్చువల్గా రాయలసీమలో ఉగ్గాని బజ్జీ చాలా ఫేమస్, ఇలానే తింటారు. నేనైతే ఇలా అన్ని మిరపకాయల బజ్జీ వేసుకున్న తర్వాత అదే కొంచెం పిండిలో ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఆనియన్ బజ్జీ కూడా వేసుకున్నాను. అంతే అండి, రాయలసీమ స్పెషల్ ఉగ్గాని వేడివేడిగా మిరపకాయ బజ్జీ 2 రెడీ అయిపోయాయి. ఇలా కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.